స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇందల్వాయిలో టోల్ ప్లాజా వద్ద ఒక భారీ మంటలు చెలరేగడం జరిగింది. అసలు ఎందుకు మంటలు చెలరేగాయి, ఏంటా వాహనం అనేది మనం అక్కడ ఒక ఉన్న ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, ఆయనకి కాల్ చేసి తెలుసుకుందాం అసలు ఎందుకు మంటలు చెలరేగాయి, ఏం జరిగింది అనేది. ఎందుకంటే సర్వసాధారణంగా పెట్రోల్ ఆర్ ఫ్యూయల్ ట్యాంక్ విషయంలోనే ఇట్లాంటి మంటలు చెలరేగుతూ ఉంటాయి. చెప్పండి మేడం. సార్ చెప్పండి, ఇందల్వాయిలో ఒక కంటైనర్ లో మంటలు చెలరేగాయి అని తెలిసింది, అసలు ఏం జరిగింది అక్కడ? మేడం అది టోల్ ప్లాజా పాస్ అయిన తర్వాత సైడ్ కి పార్కింగ్ చేసుకున్నాం మేడం రోడ్ డ్రైవర్, ఓకే లారీ డ్రైవర్. అయితే ఒక ట్యాంక్ నుంచి మరో ట్యాంక్ కి డీజిల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఓకే. ఆ క్రమంలో మంటలు చెలరేగి డీజిల్ ట్యాంక్ మొత్తం కింద గారిపోయి మంట అనేది చెలరేగిపోయింది. అది అసలు ఎట్లా జరిగి ఉంటది మరి? డీజిల్ షిఫ్ట్ అయ్యే సమయంలో ఏం జరిగి ఉంటది? స్పార్క్ వచ్చేట్టుగా షార్ట్ సర్క్యూట్ అయి ఉంటది మేడం, రీజన్ తెలియదు యాక్చువల్లీ. ఓకే, షార్ట్ సర్క్యూట్ బయటనా వెహికల్ దా అది ప్రాబ్లం? వెహికల్ మేడం, వెహికల్ ప్రాబ్లం. ఓకే, సో అంటే ఇది చెకింగ్ సరిగ్గా చేసుకోకపోవడం వల్లనా, లేకపోతే బ్యాటరీకి సంబంధించింది సరిగా మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనా, ఎందుకు అయి ఉంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్ రీజన్ తెలియదు మేడం. అంటే డీజిల్ షిఫ్ట్ చేస్తున్నా అని చెప్పేసి అన్న డ్రైవర్. ఓకే. డీజిల్ లో ఒక ట్యాంక్ నుంచి ఇంకో ట్యాంక్ కి పైప్ వేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. ఓకే. ఆ డ్రైవర్ కూడా అర్థం కాలేదంటే ఒకటేసారి మంటలు వచ్చేసారు. యాక్చువల్ రీజన్ తెలియదు మేడం. మేబీ ఎలక్ట్రానిక్ ఉంటది కదా మేడం, వైరింగ్ ఉంటది కదా, అక్కడ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. ప్లస్ లోపల కంటైనర్ లో అన్ని ఆన్లైన్ ప్రొడక్ట్స్ మెటీరియల్స్ ఉన్నాయంట. ఓకే, సో అవి కంప్లీట్ గా బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటది కదా ఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే? లోపల ఏ మెటీరియల్ ఉంటుందో మనకు తెలియదు మేడం. అని ఆన్లైన్ కొన్ని ఎలక్ట్రిక్ ఉండొచ్చు, కెమికల్స్ ఉండొచ్చు, ఓకే, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కూడా ఉండొచ్చు. ఓకే. సో మరి అంటే ఈ ట్యాంక్ లో ఒక దాని నుంచి ఇంకో దానికి షిఫ్ట్ చేసే క్రమం అంటే యూజువల్ గా జరిగిందా, అందులో ఏమైనా తప్పు జరిగిందా? తప్పు అంటే మేడం, ఈ డ్రైవర్లు కొన్ని ప్లేస్లలో ఆగి అవి ఒక ట్యాంక్ లో అయిపోతే ఇంకో ట్యాంక్ కి షిఫ్ట్ చేసుకుంటారు కొందరు. అవును. అది ఏంటంటే లోడ్ కొన్ని ప్రదేశాల్లో లోడ్ ఉన్నప్పుడు డీజిల్ అనేది అందదంట వెహికల్ కి. ఓకే. అలాంటి క్రమంలో వాళ్ళు ముందే షిఫ్ట్ చేసుకుని రెండు ట్యాంక్ ఈక్వల్ ఉండేటట్టు చూసుకుంటారు కొందరు. ఆయన ఏంటంటే టోల్ ప్లాజా దాటి ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పి సైడ్ పార్కింగ్ చేసి అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి టైంలో ఈ ఘటన జరిగింది. అదే ఆ పక్కన ఉన్న సిబ్బంది, ఎన్హెచ్ఐ సిబ్బంది గ్రహించి వెంటనే ఆ ఫైర్ ఎగ్జాక్షనర్ యూజ్ చేసారు. ఆయన కూడా అది ఆగకపోవడంతో ఫైర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే వితిన్ 5 to 10 minutes లోపు వచ్చి మంటల్ని అనిపిస్తారు మేడం. అంటే ఇక్కడ ఓన్లీ ఆస్తి నష్టమే జరిగిందా, ఏదైనా ప్రాణ నష్టం కూడా జరిగిందా? ఎవరికి ఏం కాలేదు మేడం, ఎవరికి ఇంజురీ కూడా ఏం కాలేదు, జీరో ఇంజురీ. ఓకే. పక్కన ఒకటి ఎన్హెచ్ఐ ఇన్స్ట్రక్షన్ బోర్డ్ అనేది కాలిపోయింది అంతే. వెహికల్ కూడా కాలిపోయింది, లోపల వైరింగ్ అనేది మొత్తం కాలిపోయింది వెహికల్. ఓకే, సో ఎట్లాంటి ప్రాణ నష్టం జరగలేదు, సో సేఫ్. అయితే ఇక్కడ తొందరగా క్విక్ గా రియాక్షన్ తీసుకున్న ఎన్హెచ్ఐ వాళ్ళకి కావచ్చు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ కి కావచ్చు మనం యాక్చువల్ గా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. సో మనకి ఇప్పుడు అక్కడ మాట్లాడింది అక్కడ సూపర్వైజర్ అన్నమాట. ఎంత తొందరగా మనం రియాక్ట్ అయితే అంత తొందరగా నష్టాన్ని పూడ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఎన్హెచ్ఐ వాళ్ళు అండ్ ఫైర్ సెక్యూరిటీ సిబ్బంది తొందరగా యాక్షన్ తీసుకొని దాని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసిండ్రు. మనతో పోలీసులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది అనేది. డ్రైవర్ కూడా తన మాటల్లో ఇదే చెప్తున్నాడు, డీజిల్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు మంటలు చెలరేగాయి అని చెప్తున్నాడు. విశాఖపట్నం కేంద్రం నందు గన్నారంలో ఫైర్ స్టేషన్ మన టోల్ ప్లాజా సిబ్బంది 1033 ద్వారా టోల్ ప్లాజా అంబులెన్స్ ద్వారా మాకు సమాచారం వచ్చింది. సమాచారం రాగానే టోల్ ప్లాజా ముంగట కంటైనర్ ఫైర్ అవుతుందనగానే మేము హఠావుటిన అగ్ని ప్రమాద ఘటన స్థలానికి వచ్చి మా యొక్క ఎక్విప్మెంట్ తీసి అతి త్వరలో ఎక్స్పైర్డ్ కాకుండా ఫైర్ ని కంట్రోల్ చేసినాం.
ఇదే ఒకవేళ సార్ ఈ ఫైర్ ఎలా జరిగిందంట? ఈ ఫైర్ ను అతను వాహన చోదకుడు డ్రైవర్ అనే వ్యక్తి ఆ డీజిల్ ట్యాంక్ నుంచి ఈ డీజిల్ ట్యాంక్ ఆయిల్ మార్పిడి చేస్తుండు. ఆ మార్పిడి ప్రెషర్ వల్ల ఒకటేసారి అగ్ని ప్రమాదం ఏర్పడింది. వాహనం బాగా దూరం నుంచి రావడంతో వేడి ఉండడంతో అది మెకానికల్ హీట్ అంటారు, మా భాషలో ఏమంటారు, మెకానికల్ హీట్ ద్వారా ఆ డీజిల్ ట్యాంక్ యొక్క హీట్, ఈ హీట్ లో మన అదేంటి ఆయిల్ ను ప్రెషర్ ద్వారా ఒకటేసారి నట్ తీయడం, ప్రెషర్ హెవీ హీట్ ఉంటుంది, మెకానికల్ హీట్ తోని అది ఫైర్ అయింది. ఒకవేళ అదే పెట్రోల్ ఉంటే దగ్గర ఉన్న షాపులన్నీ కాలిపోతుంది. డీజిల్ ఉంది కాబట్టి దీని యొక్క ఎక్స్పాండ్ ఎక్కువ కాలేదు. సార్ ఇంచుమించు ఎన్ని లీటర్ల డీజిల్ దాంట్లో ఉండిండొచ్చు? 240 లీటర్ కెపాసిటీ ఉంటుంది. 2 ట్యాంకులు 480 కెపాసిటీ ఉంటుంది. ఇది కంటైనర్. మేము వచ్చిన తర్వాత చాలా భాగం కాపాడినాము, ఒక 40% లాస్ అయింది. ఫైర్ స్టేషన్ చాలా దగ్గరలో ఉండడం వలన మీరు అతి పెద్ద ప్రమాదం తప్పింది. మీకు ఎవరి సమాచారం ఇవ్వకుండా మీరు కంటితో చూసి పొగను చూసి అంబులెన్స్ వాళ్ళు కూడా ఇచ్చారు. దాని ద్వారా వచ్చినాం. సార్ ఆ డీజిల్ స్ప్రెడ్ అయ్యి ఇంత పెద్ద బోర్డుకు తగలడంతోనే ఈ షాపులన్నీ ప్రమాదాలు తప్పిపోయినాయి. సుమారు ఒక 5-6 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. సేవ్ అనేది బాగా పెద్ద మొత్తం 10-15 లక్షలు సేవ్ చేసినాం. మేము రాకుంటే మాత్రం కంటైనర్ మొత్తం అగ్ని ప్రమాదానికి గురి అవుతుండే. అంటే రాకుండా కాదు, అందుబాటులో లేకుంటే అందుబాటులో ఉన్న సకాలంలో ఒక 1 మినిట్ లో వచ్చి ప్రమాదం మొత్తం తప్పించినాం. ఇదే ఇక్కడ దగ్గి జంగల్లో గానీ ఎక్కడెక్కడ జరుగుతుంటే మొత్తం పూర్తి నష్టం జరుగుతుంది. సేఫ్ జాగాలోకి వచ్చాం, పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చిండే కనుక మాత్రం ప్లేస్ లో ఆపకూడదు. ఇక్కడ కూడా టోల్ ప్లాజా దగ్గర కొద్దిగా ముందు ఆపాలి. ఈ టీ ప్యాలెస్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ఈ దుకాణం ముంగట పార్కింగ్ చేయొద్దు. ఏ టైంలో ఏమైతుంది, దూరం నుంచి వస్తుంది బండి, మెకానిక్ హీట్ అవుతుంది, ఏదో ఒక ప్రాబ్లం అయితే కొద్దిగా దూరం ఆపాలి. దూరం ఆపితేనే వీళ్ళు లైవ్ లాస్ కాకుండా చూసుకోగలరు. టోల్ ప్లాజా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే వెహికల్ అన్ని ముంగట ఆపాల. కొద్దిగా దూరం నుంచి వస్తూ ఉంటాయి కదా, అవి మెకానికల్ హీట్ తోని ఫైర్లు అవుతుంది. ఎక్కువ మొత్తం మెకానికల్ అంటే దానంతటా అదే హీట్ అయి ఫైర్ అయ్యింది. भाई साहब कैसा हुआ? पलट रहे थे उधर में, तो मोटर लगाया था, तो मोटर से अचानक कैसे पकड़ के दिया। हाँ, तुम्हारे हाथ में कुछ बीड़ी सिगरेट वगैरह कुछ था? कुछ नहीं था। हाँ, कहाँ से आ रहा था? विजयवाड़ा से। विजयवाड़ा से आ रहा था। कहाँ पर जा रहा है? ये दिल्ली जा रहा था। दिल्ली? क्या है गाड़ी में? पार्सल। अच्छा, आप अकेले है गाड़ी में और कोई है? एक भी साथ था। तो इधर कहीं के वास्ते रोका इंदलवाई टोल प्लाजा पे? नहीं, ये अभी रोका था तुरंत। हाँ, तो मतलब डीजल निकल रहा था और टंकी में, तो मतलब डीजल पलटी करा था। अच्छा, ये पूरा जल गया आपको? अच्छा हुआ। ठीक है, आपका ओनर वगैरह को कुछ फोन किया? अभी नहीं किया।